వసంత వసంత ఎక్కడా వసంత ఎక్కడా వసంత ఎక్కడయ్యా వసంత వసంత ఈ మందు తాగు తాగు ఏ వైద్యురా ఈ మందు పేరేమిటి పేరులో ఏముందయ్యా పిచ్చి మందు పిచ్చి మంద అంటే ఇది పిచ్చిని పోగొట్టేదా రాబట్టేదా పోగొట్టేది కాబట్టే ఇది ప్రత్యేకంగా నీకోసం చాలా మిస్సి సఫేద్ మిస్సి అల్లం బెల్లం తేనె అన్నీ కలిపి కల్వాన్నేసి కలకండతో మర్దించాడు అయితే కట్టిగా చెందన్నమాట అబ్బే పచ్చిమిర్చి కూడా ఓ పొలం కలిపాను అందువల్ల కాస్త తప్పగా ఉప్పగా ఉంటుంది ఇంతకు ఈ మందు నాకా నీకా సత్యవా 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 వైద్యులు వారు అసలు నాకేం రోగం రా ఏం రోగం లేదు మాయ రోగం అట్లా చెప్పు మరి అందరూ నాకు పిచ్చి పిచ్చి అంటారే ఏమి కదా తిన్నావా రోగం కాదుట్రా మాయ రోగంట ఇందులోనూ మూలికా శక్తి క్రమంగా ఆవిరిలో కలిసిపోతుంది. అయితే నా ప్రతీకార ప్రయత్నం అంతా భయపడదు. ఇందులో నూతన శక్తిని దీపింపజేస్తారు. అంతేకాదు నేడే అమరత్వం కూడా సాధిస్తారు. వసంతి అనుకోవద్దు, నిన్ను చిత్రహింస చేస్తాను. ఈ కాటుకళ్ళు గోరిగులతో పెకిలించి వేస్తాను. బల్లంతో ఈ గుండె చేసి ఆ రక్త ప్రవాహం గురుదేవా గురుదేవా. వర్మ, ఇదే నా కడపటి. తొందరపడకు, శాంతం వహించు. మనోహరుడి సహకారంతో నీ కార్యం సాధించు. నేను గురుదేవా. అదే నాన్న, మా అమ్మ పేరు వసంత, నా పేరు వసంతుడు. మా ఇద్దరి పేరు జరిగే ఉత్సవం కాబట్టే వసంతోత్సవం, మహోత్సవం, వసంతోత్సవం. ఇప్పటికీ మీ ప్రేమ ఇలాగే ఉంటుంది కదా? ఏమీ లేదు. తండ్రి పోలిక వచ్చి తమరు ఏ వసంత సేనైనా దాని పేరెత్త వంచకి తల్లిగారు అలంకరింపవలసిన రత్నసింహాసనాన్ని తానాక్రమించింది. ఆ మాయలాడిని నేల వేసి కాల రాయకుంటే నేను మనోహరుణ్ణి కాను. ఏమిటిది? నా చేయి నలగదు పేసేవదినా. వసంత, ఇక్కడెందుకు దక్కున్నా? దాంట్లో మరి అందమైన ఆడవాళ్ళంతా నీళ్లతో పూలతో పూలతో నీళ్లతో తరిమి కొడుతుంటే నువ్వు మాత్రం ఏం చేశానే? అదే ధైర్యశాలి. సందేహం లేదు కురుడా, సందేహం లేదు. నవ్వండి నవ్వండి. నీ నవ్వుతున్నా నవ్వు. వసంత చూడమ్మా, అన్నయ్య వదిన నన్ను చూసి నవ్వుతున్నారు. నవ్వుతారు. నవ్వరు. పనికి మారిన సాంగల పిల్లని కట్టుకునేందుకు అతన్ని, పుడిని చంపిన పగవాన్ని పెళ్ళానేందుకు ఆవన్ని చూసి లోకమంతా పగలపడి నవ్వుతూనే ఉంది. సిగ్గు లేకపోతే సరే. అది కాదమ్మా, అన్నయ్య చెప్పాడు నిన్నే నేల వేసి కాడ రాస్తాట. అవునా వదినా? మహామహా కొమ్ము తిరిగిన వాళ్ళకే చేత కాలేదు. ఇప్పుడట పుత్రుడేనా? నా మాట విను. నన్ను ఆపకండి. మనోహర, విను.
యుద్ధరంగంలో భయంకరమైన బల్లెపోట్లను భరించాను, కానీ ఆ కోట కూసే కారుకూతలు సహించలేకుండా ఉన్నాను. శక్తి ఉంటే కూడా దానికి తగిన శాస్తి చేయడానికి స్వాతంత్ర్యం లేక నీ దగ్గరికి పరిగెత్తుకుని రావాల్సి వచ్చింది. అమ్మా, ఇక నాకు నీ ప్రమాణబద్ధం ఇచ్చి మోసమే లేదా? ఎంతకాలం ఆ కోట ఆటలేదా సాగవలసిందేనా? నాయన, ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది? ఏముంది, అభిమానం ఆత్మగౌరవం అంతా మంటగలిసిపోయింది. నా వేల విక్రమం అంతా ఆ వ్యభిచారి మోసకారి ముందు కాసు కొరగాకుండా పోయింది. తల్లి, ఇకనైనా నీ ప్రమాణం కుసంహరించుకో. నాయన, నీ ప్రమాణాన్ని నీవే ఉల్లంఘనం చేస్తావా? ప్రమాణం? వీరాధి వీరుడు తిరిగి పందై ఒక విలయానికి లొంగిపోవాలి, అంతేనా? నేను ఈ ప్రమాణాన్ని ఎంత మాత్రం పాటించను. రాజు కుటుంబం అంతా ఇంత అవమానం పాలవుతూ ఉంటే ఇంకా ప్రమాణం అంటారు. ఏం జరిగిందమ్మా? ఆ పాపిష్టి వాళ్ళు చూశాను. మహారాజా, 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 నేనే మీ వసంతసేనను. వసంతసేన అంత మాట అన్నదా? మహారాజు అది విని సహించి ఊరుకున్నారా? సత్యశీలుడు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడా విజయ? ఆయన ఎదురుగా మాతృదేవి ఆజ్ఞకు బద్ధుడై మనోహరుడు ఊరుకున్నా ఆ సత్యశీలుడు ఎలా ఊరుకున్నాడు? అతను నోరు ఎవరు కట్టేశారు? ఎక్కడా సత్యశీలుడు? ఇలా రమ్మను, వెంటనే పో. మనోహరుడు మండి పడిపోతున్నాడు. మహారాణి కూడా ఉద్రేకంతో ఉంటుంది. ఆవిడ ఉద్రేకానికి ఏమిలే, అసలు సంగతి చెప్పు. ఏముంది? సత్యశీలుని తక్షణం పిలుచుకురమ్మని సైనాతిని పంపించారు. ఈ సమయంలో? అవును, అర్ధరాత్రి వేళ. అంకమ్మతి వారు. అర్ధరాత్రి వేళ సత్యశీలుడు పద్మావతి అంతఃపురానికి విజయం చేస్తున్నాడు. వసంతసేనకు విజయాంబకు జరిగిన వివాదం విచారణ చేస్తున్నట. తెలుసు. అతన్ని పిలిపించింది ఎందుకో నాకు తెలుసు. కానీ దీనికి చిలవలకు పలవలు కల్పించి ఒక్క విషవృక్షం సృష్టించాలి. పద్మావతి అంతఃపురానికి సత్యశీలుడు ఒంటరిగా అర్ధరాత్రి వేళ. ఇదంతా మహారాజు స్వయంగా కళ్ళారా చూచేట్టు చేయాలి. ఇలారా చెప్తాను. మహారాజా, మహారాజా, రండి. ప్రభు, తలుపు తీయండి. మహాఘోరం జరుగుతోంది. ఆలస్యం చేస్తే ఇక ఆశ లేదు. ప్రభు, మహారాజా, అయ్యో మహారాజా, 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 ఇంకేముంది మహారాజా, ఈ పాటికి అంతా అయిపోయి ఉంటుంది. అయ్యో, సంగతి సరిగ్గా చెప్పు. ఇంకేం చెప్పేది మహాప్రభు? మా అమ్మగారు గొంతు చచ్చిపోతుంది. తర్వాత అందుతాయో లేదో. ఎక్కడ? ఈ పక్కనే. భగవంతుడా, నన్ను త్వరగా నీలో చేర్చుకో. మహారాజు నమ్మి సముద్రంలో కురిసిన వర్షంలా నా ప్రేమంతా వృధా అయిపోయింది. ఇది నా కర్మ. ఆయన తప్పేమీ లేదు. ఏమిటి పిచ్చితనం? పిచ్చిదాన్ని అమాయకంగా మిమ్మల్ని నమ్మినందుకు ఇదే నాకు దక్కిన బహుమానం. మహారాజా, ఈ అవమానంతో ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. మీ కళ్ళెదుటి ఇలా పచ్చగా చచ్చిపోవడమే నాకు ఆనందం. వదలండి ప్రభు, వదలండి, వదలండి ప్రభు, వదలండి. ఇదొక్కటే నా కడసారి కోరిక. ఇంత బ్రతుకు బ్రతికి వసంతసేన ఆత్మహత్య చేసుకున్న దీన్ని మాట్లాడలేకండి. ఇదిగో ఈ బాగుతో మీరే మీ చేత్తో ఈ గుండెలో పొడవండి. సందేహించకండి. నీకు మర్చిపోయిందా? నేను ఇంకెవరి కోసం బ్రతకాలి? మీ ప్రేమ హృదయంలో నాకు తావు లేకపోయిన తర్వాత ఏదో కోపంలో అనేసాను. మంచి కోపం. ఏళ్ళ వారానికి క్షణం ఆలస్యం చేసినట్లయితే నిండు ప్రాణం నిలువున ఎగిరిపోయేది. ఏమిటి నీ వాగుడు? నోర్ముయ్. ఇదంతా మోసుకుపోయి మహారాజుకు చెప్పకపోతే ఈ పాటికి హాయిగా చచ్చిపోయేదాన్ని. ఇంకా ఏం చెబుదా? అవతలకి తను చంపండి, నరకండి, కానీ నిజం ఏనాటికైనా బయటపడక మానదు. లోకం నోరు మూయడానికి మూకుడుందా? ఇక్కడి నుంచి వెళ్తావా లేదా?
ప్రాణం పని చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఇంకా సత్యం మీరే చూడండి, మహారాణి వారి మందిరంలో ఉండండి అమ్మా. అర్ధరాత్రి వేళ సత్యశీలుడికి ఏం పనుందో. అయ్యో అయ్యో అయ్యో, నిజమేనా ఇది? మహారాజా వద్దు, నా మాట వినండి. పాపిష్టిదానా. విడు సేన, విడు విడు. మహామంత్రి, మహారాజు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఈ విషయం మహారాజు ఏమీ కల్పించుకోడు. కానీ మనోహరుని గురించే నా మనసు తహతహలాడుతూ ఉంది. ఆ భయం అక్కర్లేదు. మనోహరుడి సంగతి నేను చూసుకుంటాను. మహారాజు ఏమీ కల్పించుకోడు. మనోహరుడి సంగతి నేను చూసుకుంటాను.